మన దేవుడు న్యాయము తీర్చే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారంతే. ఆమేన్. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. అందుకే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏదైనప్పటికీ ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన ఏదో జరిగించడానికి ఇవన్నీ మరి మన ముందర ఉంచి ఉన్నారు. ధైర్యాన్ని కోల్పోకండి క్రైస్తవ సమాజమా. మరి రాత్రికాల సమయంలో మరి ఉంటున్న పరిస్థితిని, జరుగుతున్న పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నో ఎన్నో ఎన్నో. అయితే ఆ సమయంలో క్రైస్తవులుగా మనం ఏమి చేయాలి? ఆమేన్. మరి 105వ కీర్తనలో 2, 3, 4 వచనాలలో దేవుడు చాలా చక్కగా మనం ఏమి చేయాలో మాట్లాడుతూ ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో. అధైర్యపడకండి. మనమేమి చేయాలి అంటే 105వ కీర్తనలో దేవుని మాటలు ఉన్నాయి. ఆ మాటల్ని చదువుదామండి. 105వ కీర్తనలు. జీసస్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 105వ కీర్తనలో 2వ వచనాన్ని మనం చూద్దామండి. క్రైస్తవులుగా మనం ఈ సమయంలో మనము చేయవలసిన పనులు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను గూర్చి పాడుడి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఏంటండి? ఆయనను గూర్చి పాడుడి, పాడాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనను గూర్చి పాడుడి అని ఇక్కడ రాయబడి ఉంది. ఆయనను గూర్చి పాడాలి. ఆమేన్. రెండవదిగా ఆయనను కీర్తించుడి. ప్రభుని కీర్తించాలి. చూద్దామా? మూడవదిగా ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి. నాలుగవది మనం ఏమి చేయాలి అంటే ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించుడి. ప్రైజ్ ది లార్డ్. ఐదవది మనం ఏం చేయాలంటే యెహోవాని వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. చూడండి, అద్భుతకరమైన మాటలు కదా. యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి అని మరి మనం మొదటి వచనంలో మనం చూసి ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మరి వేదనకి గురి అవుతూ ఉన్నాం పరిస్థితులను బట్టి. అయితే ఇవన్నీ కాకుండా వీటినన్నిటిని పక్కకు పెట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే, చూడండి, ఆయన నామమును ప్రకటన చేయిస్తూ ఆయన కార్యములు తెలుసుకునే వారిమిగా కీర్తనలు పాడుచు, కీర్తించుచు కదా, ఆయన గురించి పాడుచు, కీర్తించుచు, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయుచు, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించి ఆయనను వెతికే వారిమిగా మనం ఉండాలి. పరిస్థితులు బాలేవా? పరిస్థితులన్నీ కూడా అంటే చాలా వేదనకి మనల్ని గురి చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము చేయాల్సింది ఏంటి అంటే చక్కని సంభాషణ చేసే వారిమిగా మనం ఉండాలి. ఆమేన్. ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి సంభాషణ చేసే వారిమిగా మనం ఉండాలి. ఆయనను వెతికే వారిమిగా ఉండాలి. ఎక్కువగా ప్రార్థనలో గడిపే వారిగా ఉండాలి. భయంకరమైన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే చాలా సమయం అంతా కూడా ఫోన్స్కే కేటాయిస్తున్నాం కదా. ఏం జరుగుతుందో ఏంటో అని చాలా వేదన పడుతూ ఉన్నాం. అయ్యో, ఒక్కొక్క మాట వింటుంటే అరే ఏంటి, ఏమవుతుంది అన్నట్లుగా మనం చాలా విషయాల్లో మనం చాలా విభ్రాంతి చెందుతున్నాం. అయితే ఈ సమయంలో మనం చేయాల్సింది ఒక్కటే అండి, ఆయనను వెతికే వారిమిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు పాడుచు ప్రభులో మనము ఎక్కువగా ఆయన చేసిన కార్యాలను గురించి మరి సంభాషణ చేసే వారిమిగా ఉండాలి. వ్యర్థమైన సంభాషణ మనకు అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. వ్యర్థమైన వాటి గురించి, వ్యతిరేకంగా మాట్లాడుతున్న దాని గురించి మనకు అనవసరం.
ప్రభు ఎలాంటి కార్యాలు ఒక వ్యక్తి ద్వారా చేసి ఉన్నారు, వాటి వైపే మనం చూడాలి. ఆయన చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఆయన జరిగించిన కార్యాల గురించి, ఆయన చేయబోతున్న ఆశ్చర్య కార్యాల గురించే మన సంభాషణ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనం అలాంటి వారిగా ఉంటూ ఆయనను వెతికే వారిగా ఉన్నప్పుడే మన హృదయంలో సంతోషము నింపబడుతుందండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రికాల సమయంలో గట్టిగా చప్పట్లు కొడతాం. న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉన్నప్పుడు, లేదా యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవుల గురించి చాలా ఒక సేవకుడి సాక్ష్యాన్ని దెబ్బతీసే అంత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సాక్ష్యం మీద దెబ్బ కొట్టడం కదా, క్రైస్తవ సమాజం పైన దెబ్బ కొట్టడం మనం చూస్తూ ఉన్నాం ఎక్కువగా. అంటే మనం ఈ సమయంలో మనము అంటే అన్ని చూస్తూ ఉన్నప్పుడు వేదనకి గురి అవుతున్నాం కదా. మనం వేదనకి గురి అవ్వడం కాదు, కానీ ఈ సమయంలో ధైర్యంగా నిలబడి ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇంకా సమాజంలో భయంకరమైన పరిస్థితులు మనం చూడొద్దు. భయంకరమైన పరిస్థితులు మన పరిస్థితుల్లో మనము మరి ముందుకు వెళ్ళకుండా మనం ప్రార్థించే వారిగా ఉందాం. ఈ సమయంలో మన ప్రార్థన ఎంతో అవసరమై ఉంది. ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతామండి. చాలా ఈ పరిస్థితులను బట్టి ఎక్కువగా ఫోన్కి సమయం ఇస్తూ వారు ఇలా మాట్లాడుతున్నారు, వీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇంకా ఏదో జరుగుతుంది, ఏమైతుంది, ఇదా అదా అని మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే మన సంభాషణ అలా ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతున్నారు. మన సంభాషణ అంట ఆయన ఆశ్చర్య కార్యాలన్నింటినీ కూర్చి సంభాషించే విధముగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఒక వ్యక్తి మంచి పోరాడి ఉన్నారు. క్రైస్తవులు ఎంతగానో బలపరిచిన ఆయన మాటలు. మరి ఈ రోజున ప్రవీణ్ పగడాల అన్న తన ఒక్కొక్క వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క షార్ట్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు, తన మెసేజెస్ అన్ని చూస్తున్నప్పుడు ఒక మంచి జ్ఞానము కలిగిన వ్యక్తి. థియాలజీ పైన, మరి బైబుల్ థియాలజీ పైన, లేదా ఇంకా హిస్టారికల్గా ఇంకా ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఎన్నో విషయాలు బైబిల్ గురించిన మంచి సంభాషణలు ఆయన వింటూ ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వింటున్నప్పుడు చాలా 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 ఆశ్చర్యం. ఒక్కొక్క మాట సేవకుడి మాట అనేకులను కదిలించడం మనం చూస్తున్నాం. ఆ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉందండి. ప్రభు ఇంతకాలం అద్భుతంగా నడిపించారు ఒక సేవకుని. అనేకమైన కార్యాలు, ప్రభు కార్యాలు చేసి ఉన్నారు ఆ సేవకుడు. చాలా చాలా అంటే చాలా దేవుని పనిలో ముందుకు సాగిన వ్యక్తి. క్రైస్తవ సమాజంలో చాలా అనార్కలంగా ఒక మంచి స్ట్రాంగ్ క్రిస్టియన్ వాయిస్ అని చెప్పచ్చు. ఎన్నో సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ చేసి ఉన్నారు. దేవుని ప్రేమ గురించి చెప్పడం, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ప్రజలకు చూపించడం. ఏ ప్రేమ, దేవుని ప్రేమ అంటే చాలా మంది మనుషుల ప్రేమను కోల్పోయిన వ్యక్తులు ఉంటారే, వారికి దేవుని ప్రేమను చాటడంలో ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఒక మంచి వ్యక్తిగా మనం చూసిన మంచి హ్యుమానిటీ కలిగిన వ్యక్తి అండి. ఒక చక్కని రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి. ఈరోజు నా క్రైస్తవ సమాజం పైన దెబ్బ కొట్టిన మాటలు చూస్తూ ఉన్నాం. ఆయన సాక్ష్యాన్ని పైన దెబ్బ కొట్టిన మాటలు మనం చూస్తున్నాం. అయితే వాటిని వైపు మనం చూడాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం లేదు. మనమేంటో మనకు తెలుసు, అవునా? ఒక సేవకుడికి ఎంత కష్టం ఉంటుందో అంటే, ఒక సేవకుడు తన సేవ పరిచర్యలో ఎన్నిటినో
చూసి ఉన్నారు. సేవ చేస్తున్న సేవకుడికి తెలుసు ఒక సేవకుడికి భారం ఎలా ఉంటుందో, ఒక సేవకుడు ఎంత భారం కలిగి పరిచర్య చేస్తారు. అయితే మనము అన్నిటిపైన ఏవి జరుగుతున్నాయో, ఏమవుతున్నాయో, ఎవరు ఏమంటున్నారో ఇది వద్దండి. వీటి వైపు చూడద్దు, ఆ మాటలు వినద్దు. కానీ మనం ఎలాంటి సంభాషణ గురించి మాట చేయాలి అంటే ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చిన సంభాషణ చేయాలి. ఎవరి ఆశ్చర్య కార్యాలు? ప్రభు ఆశ్చర్య కార్యాలు. బాధపడాల్సిన అవసరం లేదు. వీటిని అన్నిటినీ పక్కకు పెట్టి ప్రభు ఎలాంటి కార్యాలు చేసి ఉన్నారు ఒక వ్యక్తి ద్వారా అవి చూద్దాం. ఇంకా ఈ వ్యక్తి మరణం కూడా ఏదో కార్యాలు చేయబోతున్నాయండి. ఇప్పటికే క్రైస్తవ సమాజంలో ఒక గొప్ప రెవల్యూషన్ మనం చూసి ఉన్నాం. అద్భుతం 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 ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. మరణించక ముందు ఒక ఉజ్జీవం, మరణించిన తర్వాత ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. ఈ సంభాషణ గురించి మన సంభాషణలు ఉండాలి, కానీ ప్రభు చేసిన కార్యాలను బట్టి సంభాషణ ఉండాలి. కానీ వ్యర్థమైన సంభాషణలు మనకు అవసరం లేదండి. దాని ద్వారా మన హృదయం అంతా ఇంకా వేదనకు గురి అవుతుంది కదా. ఇంకా చాలా భయంకరమైన హృదయం చాలా కలవరపడడం మనం చూస్తూ ఉంటాం. అంత అవసరం లేదు. అయితే ఈ సమయంలో యెహోవాని వెతకడం మనం ప్రారంభించాలి. అందుకని ఈ మాటలు 105వ కీర్తనలో 4వ వచనంలో ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ప్రైజ్ ది లార్డ్. 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించుడి, ఆయనను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. యెహోవాను వెతుకువారు హృదయం నందు సంతోషించుదురుగాక. చూడండి, ఎవరి వైపు కాదు. ఆ మనిషి ఈ మనిషి వీరిట్లా వారిట్లా వద్దండి. ప్రభు వైపు చూద్దాం. ప్రభుని వెతికినప్పుడు మనం సంతోషించబడతాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చాలా మంచి ప్రొఫైల్ ఉన్న ఒక వ్యక్తి, ఒక మంచి క్రైస్తవుడిగా క్రైస్తవ క్రీస్తుని ప్రకటించిన మంచి క్రైస్తవ యోధుడు, మంచి మంచి టైటిల్స్ పెట్టి ఉన్నారు కదా. ఇప్పుడు ఏదో ఒక చిన్నదేదో అంటే అది ఏదో క్లిప్ ఎవరో పెట్టారని ఈ రోజున తప్పుడు సమాచారం, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మాటలు. అయినా తీర్పు తీర్చడానికి మనం ఎవరం కదా. గాడ్ ఇస్ దేర్ టు జడ్జ్. దేవుడు ఉన్నారు, ఆయన జడ్జ్ చేయడానికి, ఆయన న్యాయం చేయడానికి. ఈ రోజున చాలా మట్టుకు క్రైస్తవులు చాలా విభ్రాంతి చెందుతున్న పరిస్థితులు. ఎవరు ఏ తీర్పు తీర్చడానికి వీలు లేదండి. మనం ఎవరం కదా తీర్చడానికి. తీర్చే దేవుడు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు తెలుసు. ఎన్ని రోజులు అంటే ఒక చిన్న వీడియో ఆ క్లిప్ రాకముందు చాలా పాజిటివ్గా ఆలోచించిన వారు ఇప్పుడు ఆ వీడియో చూడగానే నెగిటివ్లోకి వెళ్తున్నారు. మనుషులు చూడండి, ప్రభు ఆ వ్యక్తి ద్వారా ఎన్ని కార్యాలు చేసి ఉన్నారు, ఎంతగా ప్రభు వాడుకున్నారు, ఎంతగా చేశారు అంత తెలుసు. అన్ని చూసాం. ఒక వ్యక్తి గురించి అన్ని చూసాం. కానీ అంటే ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారని మనం ఆ వ్యక్తి గురించి ఎనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక క్రైస్తవుడికి ఎంత పోరాటం ఉంటుందో మనకు తెలుసు కదండి. ఎంతగా ఒక క్రైస్తవుడికి నిందలు వస్తాయో తెలుసు. క్రైస్తవ జీవితం అంటేనే నిందల జీవితం. క్రైస్తవ జీవితం అంటేనే చావుతో పోరాటం. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమల గుండా వెళ్తూ ఉంటాం. పర్లేదండి,
ఇదేమి పెద్ద శ్రమ ఏమీ కాదు. ధైర్యంగా ఉండండి. వాళ్ళు ఏదో అంటున్నారని, వీళ్ళు ఏదో అంటున్నారని, ఎవరో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారని పడని వారు, గిట్టని వారు, లేకపోతే మీకు తెలిసిన వారే యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఆ లింక్స్ వాట్సాప్కి షేర్ చేస్తున్నారేమో, తప్పుడు ప్రచారం చేస్తూ ఇంకా వేదనకి గురి అవుతున్నారు కదా, ఇంకా ఇంకా బాధ పెడుతున్నాయి ఆ మాటలు. పర్లేదు, మనమేంటో మనకు తెలుసు. హల్లెలూయా. మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితం మనకు తెలుసు. మన 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 నిరీక్షణ అంతా కూడా మనం దేని కొరకు పరిగెడుతున్నామో అంత తెలుసండి. దేని కొరకు బాధపడద్దు. ఇంకా కొన్ని విషయాల్లో అంటే ఆ మాటలు అవన్నీ చూసి మీరు కూడా నెగిటివ్లోనికి వెళ్తున్నారేమో. లేదు, మనం ఇక్కడ జస్టిస్ చేయడానికి, అంటే ఏమంటారు, జడ్జ్ చేయడానికో ఇంకా జస్టిస్ అంటే దేనికో మనం ఇక్కడ లేము. మనం చేయాల్సింది ఒక్కటే, ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి. సమయంలో ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలండి. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మంచి మాటలు ఇక్కడ దేవుడు అంటున్నారు చూడండి, 2వ వచనంలో, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గూర్చి సంభాషణ చేయడి. వ్యర్థమైన సంభాషణ చేస్తూ ఉన్నారా? వ్యర్థమైన సంభాషణ వింటూ ఉన్నారా? వ్యర్థమైన దాని కొరకు మనకొద్దు, కానీ దేవుని కార్యాలను గూర్చిన సంభాషణ ఈ సమయంలో క్రైస్తవులుగా మనము చేయాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన ఈ సమయంలో చాలా అవసరం. మనకే ఇంత వేదన కలిగితే, మనమే ఇంత డౌన్ అయిపోతే, ఇంట్లో ఉన్న వారికి ఎంత వేదన కదండి. ఇంట్లో ఉన్న భార్య ఆ విజువల్స్ అన్ని చూస్తున్నప్పుడు, తన భర్త గురించి, తన భర్త సాక్ష్యం గురించి దెబ్బతీస్తున్న సమయంలో, తన భర్త గురించి తప్పుడు సమాచారం, ఆ సమాచారము అది వింటున్నప్పుడు బిడ్డలు కావచ్చు, తల్లి కావచ్చు, చాలా చాలా వేదన ఉంటుంది. అయితే ఈ టైంలో మనం ఎక్కువగా ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. క్రైస్తవ సమాజము పైనే నిందపడినట్లుగా అంటే నిందను మనం చూస్తున్నాం, నిందపడడం మనం చూస్తూ ఉన్నాం. కానీ మనమేంటో, మన దేవుడేంటో మనకు తెలుసు. హల్లెలూయా. మనం ఎలాంటి తీర్మానాలు కలిగిన జీవితాన్ని జీవిస్తామో మనకు తెలుసు. క్రైస్తవులు అనగానే ఒక రకమైన చూపండి. క్రైస్తవులు అనగానే ఒక భేదాన్ని చూపిస్తూ ఉంటారు. చిన్న చూపు. ఎన్నో మరి ఎంతగానో చాలా బాధ పెట్టే మాటలు అంటూ ఉంటారు. దేవునికి తప్పలేదు, యేసయ్యకి తప్పలేదు కదా శ్రమలు. మనం ఎంతటి వారం, అవునా? కానీ అందుకని ఒక్కటి గుర్తు పెట్టుకుందామండి ఈ సమయంలో, ఏ సంభాషణలు మనకొద్దు, ఏ చెడు సంభాషణలు మన నోటి నుంచి మనం చేయొద్దు, ఏ చెడు సంభాషణలు మనం వినొద్దు. ఈ సమయంలో ప్రభు ఒక్కటే మాట్లాడుతున్నారు. 105వ కీర్తనలో 3వ వచనం ద్వారా, 4వ వచనం ద్వారా ఒక్కటే మాట, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు కాక. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. పై 2వ వచనంలో అద్భుతకరమైన మాట, మంచి కార్యముల గురించి, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయడి. ఈ 2, 3, 4 ఈ మాటలు 105వ కీర్తనలో ఉన్న ప్రకారము మనం ముందుకు సాగుదుము కాక. ఆమేన్.
ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు, ఒక సేవకుడిని ఎలా ప్రభు వాడుకున్నారు ఇంతకాలము, ఎంత గొప్ప పరిచర్య జరిగింది, ఎంతమంది నడిపించబడ్డారు, ఎంతమంది యంగ్స్టర్స్ లో ఒక గొప్ప ఉజ్జీవము, ప్రైజ్ ది లార్డ్, ఒక గొప్ప రివైవల్ ప్రభు తీసుకొచ్చారు. ఎలా ప్రభు వాడుకున్నారు, ఎలా సేవకుడు జీవించాడు, వీటి వైపు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. వీటి వైపు ముందుకు వెళ్దాం బలముగా. హల్లెలూయా. ముందుకు బలముగా వెళ్దామండి. దేవుని ఆశ్చర్య కార్యాలను కూర్చిన సంభాషణ మనము చేస్తూ ప్రభుని వెతికే వారిమిగా మనం ముందుము కాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రభుని వెతికే వారిమిగా, క్రైస్తవుడిగా నీవు చేసే ఇప్పుడు ఒంటరి ప్రార్థన చాలా అవసరం. ఈ సమయంలో ఎవరు ఏమి అన్నా పట్టించుకోకండి, ప్రార్థన చేయండి. నీ కుటుంబ ప్రార్థన అవసరం ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబ ప్రార్థన క్రైస్తవ సమాజానికి అవసరం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఈ సమయంలో నీ సంఘ ప్రార్థన అవసరం. సంఘముగా ప్రార్థన చేద్దాం. జరుగుతున్న సంఘటనలు బట్టి ప్రార్థన చేద్దాం. ఇంకా ఏ సంఘటనలు మన ముందు అంటే మనం ఇంకా ఎదుర్కోకుండా ప్రార్థన చేద్దాం. ప్రతి వ్యతిరేకతల కొరకు ప్రార్థన చేద్దాం. అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనము ప్రభుని వెతికే వారిమిగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ సమయంలో ఒక విశ్వాసిగా నీ ప్రార్థన అవసరం, సేవకుడిగా నీ ప్రార్థన అవసరం, క్రైస్తవుడిగా నీ ప్రార్థన అవసరం. ప్రార్థన కావాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన కావాలి. నువ్వు ఎంత ప్రార్థిస్తే, ఎంత సమయం ప్రభుతో గడపడం నువ్వు ప్రారంభిస్తే, ప్రభుని వెతికే వారిగా ఈ సమయంలో మనం ఉంటే, ఒక యూనిటీగా మనం ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలను మనం చూడబోతున్నాం. ఓపిక పడండి, సహనంతో ఉందాం, ఓపికతో ఉందాం, విశ్వాసంతో ఉందాం, ప్రార్థన చేద్దాం. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రియ సహోదర సహోదరి, పరిస్థితులు అర్థం కావట్లేదు కదా. ఎక్కువగా ఈ సమయంలో మన ప్రార్థన ఎందుకు అవసరం అంటే, మనం అవి ఇవి చూస్తూ, లేకపోతే ఆ వీడియోస్ ఈ వీడియోస్, లేకపోతే ఎవరో ఏదో అంటున్నారని ఆ నెగిటివిటీని మనలో నింపుకుంటున్నాం, లేకపోతే వాటిని బట్టి బాధపడుతున్నాం. వద్దు, ఇవన్నీ పక్కకు పెడదాం. క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఎన్ని నిందలు వస్తాయో మనకు తెలుసు, ఇంకా అనేకమైనవి ఎదుర్కోబోతున్నాం. వాటికి మనం సిద్ధపడాలి, ధీటుగా నిలబడాలంటే ఏం చేయాలంటే మన ప్రార్థన చాలా అవసరమై ఉంది. అందుకనే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు చూడండి, ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించుడి, యెహోవాని వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. ఆమేన్. సమాధానం లేని వారిగా ఉంటున్నాం. జరుగుతున్న సంఘటనలు బట్టి ఏదో వేదన కదా. లేదండి, ప్రభుని వెతికినప్పుడు దేవుని దగ్గర కూర్చుని అడుగుదాం, దేవా నీవే సమాధానం ఇవ్వండి, సమాధానపరచండి, సమాధానం ఇవ్వండి. జరుగుతున్న అన్నిటి కొరకు రోషం కలిగి ప్రార్థన చేద్దాం, ఇంకా పౌరుషం కలిగి నిలబడదాం. ఈ సమయంలో మన ప్రార్థన ఎంతో అవసరమై ఉందని ప్రభు చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రార్థిద్దామండి, ప్రార్థిద్దాం, ఎక్కువగా ప్రభుతో గడుపుదాం. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా. ఆమేన్. హల్లెలూయా. 7వ వచనాన్ని ఒక్కసారి చదువుదామా. 105వ కీర్తనలో 7వ వచనం. ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను
తాను సెలవిచ్చిన మాటలు 1000 తరముల వరకు 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామండి. చక్కని మాటలు కదా. ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన దేవుడైన ఏంటండి యెహోవా. ఇక్కడ మనం తీర్పు తీర్చాల్సింది ఏమీ లేదండి. ప్రార్థిద్దాం, ప్రభు కార్యాన్ని జరిగిస్తారు. ఏవి ఏమైనప్పటికీ, ఎన్ని జరిగినప్పటికీ, ఏ విషయాల్లో బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని వైపు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ కలిగి చూద్దాం. ఇక్కడ మనకు అన్యాయం జరగచ్చేమో, కానీ ఆయన రాకడ సమయంలో అన్యాయం జరుగుతుందా? ఇక్కడ హంతకులను పట్టుకోలేమేమో, అన్యాయం చేసిన వాళ్ళని పట్టుకోలేమేమో, ఇంకా దొంగల్ని పట్టుకోలేమేమో, ఇంకా ఈ భూమి మీద ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వారిని మనం పట్టుకోలేమేమో. కానీ ఒక సమయం వస్తుంది, ఇక్కడ న్యాయం జరగకపోయినా అక్కడ న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. న్యాయము చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చెప్పండి, ఏంటంటే న్యాయం చేసే దేవుడు మన దేవుడు. ఆయన ఈ ఎన్నడూ కూడా అన్యాయము చేసే దేవుడు కాదు. ఆమేన్. ఒక రోజు వస్తుంది, ఆ రోజంతా కూడా ఆ రోజు అప్పుడు అంటే ఇప్పుడు కొద్దిమంది నవ్వచ్చు, కానీ అప్పుడు కాపాడండి అని నోరు తెరచి అడిగితే కాపాడేవారు ఎవరైనా ఉన్నారా? లేరండి. దొంగలంతా దొరలే రోజు, మోసగాలు మసలే రోజు, అవునా? అబద్ధిక్కులు, హత్య చేసిన వాళ్ళందరూ ఏడ్చే రోజు వస్తుంది, అవునా? ఈ భూమి పైన ఏమేమి చేశారో ఆ చేసిన వారందరూ ఇప్పుడు సంతోషిస్తారేమో. దూషించడం, అబద్ధము, లేకపోతే ఇంకా హత్యలు, నరహత్యలు, వ్యభిచారము, ఇలా చాలా 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 ఉన్నాయి కదా. మేము ఇంత ఉన్నా కానీ మాకే ఎందుకు ఈ జీవితం, మాకే ఎందుకు ఈ కష్టము కదా. ఇది కష్టము కావచ్చు, కానీ కష్టంలో ప్రయాణిద్దాం. ఒక రోజు వస్తుంది, నువ్వు పడ్డ కష్టానికి, నువ్వు పడ్డ ప్రయాసానికి ఫలితం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఈ పాట చక్కగా రాశారండి, చక్కగా. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ ఉగ్రత నుంచి తప్పించే నాదుడు ఎవ్వరూ కూడా లేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు సమయంలో ఇప్పుడు వేదన పడుతున్నాం కదా, దుఃఖపడుతున్నాం కదా. ఒక మంచి సేవకుడు, ఆ సేవకుడి పైన ఇన్ని నిందలు, అసలు క్రైస్తవ సమాజము పైనే చాలా భయంకరమైన నిందను వేశారండి. పర్లేదు, ఓపిక పడదాం, సహనంతో ఉందాం. దేవుడు మనకి ఏదైతే నేర్పించారో వాటిని అన్నిటిని పట్టుకుందాం. ఒక టైం వస్తుంది, ఆ టైంలో దుఃఖం పడుతున్న వారందరూ సంతోషిస్తారు. ఆమేన్. ఇప్పుడు సంతోషిస్తున్న వారందరూ దుఃఖపడే రోజు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ నిరీక్షణతో ముందుకు సాగుదామండి, ప్రార్థిద్దామంతే. ప్రైజ్ ది లార్డ్. వి వాంట్ జస్టిస్ అని అంటున్నాం కదా, నినాదాలు ఇస్తున్నాం కదా. ఇక్కడ ఆ జస్టిస్ జరగకపోయినా అక్కడ జరుగుతుందండి ఆ జస్టిస్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన రీతిలో ప్రభు మనలందరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు
తీర్పు భూమి అంతటి మీద ఉంటుందంట. హల్లెలూయా. అంతేనా అండి? ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. ఎస్, ఆయన అన్నిటిని చూస్తున్న దేవుడు. ఆయన అందరిపైన ఆయన కన్నులు ఉన్న దేవుడై ఉన్నారు. ఏమి జరిగిందో, ఏమైందో, ఏంటో ఎవరికి తెలీదు. అంతేనా? ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారంతా చెప్పండి? ప్రభు చూస్తూ ఉన్నారు. ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, ఆయన చూస్తూ ఆయన ఏది జరిగించాలో ఆయనకు తెలిసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరినొకరు ధైర్యపరుచుకునే సమయం ఈ సమయం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే సమయం ఈ సమయం. ఒకరి గురించి ఒకరు మరి చక్కగా ఒకరి గురించి ఒకరు మరి విశ్వాసంలో ఒకరినొకరు బలపరుచుకునే సమయం ఈ సమయం. ఎవరు కూడా బాధపడకండి, నిరుత్సాహపడకండి. ప్రభు కృప అందరికి ఖచ్చితంగా తోడై ఉంటది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైకెత్తి స్వరాలు తెరిచి బిగ్గరగా ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. 10, 11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి 10 కూడా నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. చప్పట్లు కొడదామా? నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం ఇన్ని రోజులు అన్న వాక్యాలు కూడా ఎక్కువగా నీతి కొరకు, దేవుని రాజ్యం కొరకు కదా. మనము కూడా దాని కొరకే పరిగెత్తుతున్నాం. దేవుడు అంటున్నారు, అలాంటి విషయాల్లో హింసించబడిన వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కింద వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. ఈ మాట ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనకు గుర్తు చేస్తున్నారు. హింసించి, నింద వేసి, బాధ పెట్టి ప్రభు నిమిత్తం మనం ఏదైతే పడుతున్నామో దాన్ని బట్టి కలవరపడకండి. ఆల్రెడీ జరుగుతాయని ప్రభు మాట్లాడారు. అవునా కదా? జరుగుతాయి, వస్తాయి, ఇంకెన్నో జరగబోతున్నాయి అన్నీ కూడా ముందు ప్రభు మాట్లాడారు కదా. అధైర్యపడకండి. ఒకటే, మనము ధన్యులము. క్రైస్తవ సమాజమా, మనం ధన్యులము. చెప్పండి, ఏంటండి? ధన్యులము. ఆయన నిమిత్తము హింసించి, నిందించి, మన మీద అబద్ధముగా ఎవరైతే చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారో, మనం ఎవరైతే ఆ చెడ్డ మాటలు పడుతూ ఉన్నారో, ఎవరు పడుతున్నారండి? మనమే పడుతున్నామా? చెప్పండి, మనం ధన్యులము. ప్రైజ్ ది లార్డ్. 12వ వచనంలో, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. చెప్పండి, ఏంటండి? అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఆల్రెడీ జరిగాయి. అవునా? ఎవరిని హింసించారు? మన ప్రవక్తలందరినీ కూడా హింసించారు. ఇక మీ మీద కూడా జరుగుతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ధన్యులు.
ఆమేన్. చెప్పండి ఏంటండి? ధన్యులు. పరలోకమందు మన ఫలం అధికమవుతుందంటే ఇంకా సంతోషిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు గుర్తు పెట్టుకుందామండి. బాధపడద్దు, ఎవ్వరు కూడా బాధపడద్దు. దేవుని వైపే చూద్దాం. ఆయనను వెతికే వారిమిగా ఉందాం. ఆయనను వెతుకు వారి హృదయమందు సంతోషించుదురుగాక. చెప్పండి, సంతోషించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు కదండి రాత్రికాల సమయంలో. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ప్లీజ్ అధైర్యపడద్దు, బాధపడద్దు. నమ్మకమైన దేవుడు మనతో ఉన్నారు. చెప్పండి, నమ్మకమైన దేవుడు మనతో ఉన్నారు. ప్లీజ్ లైవ్లో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారు, ఎంతమంది లైవ్లో ఉన్నారు, ఈ వీడియో తర్వాత ఎంతమంది అయితే చూస్తారు, ప్లీజ్ ప్రార్థించండి. ఇప్పుడు మన ప్రార్థన ఎంతో అవసరం. ప్రభుని వెతకడం చాలా అవసరం. ఇప్పుడు వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళ సంభాషణ మనకొద్దు, కానీ మన సంభాషణ దేవుని కార్యాలను గూర్చిన సంభాషణ ఉండాలి. ఈ సమయంలో ఆశ్చర్య కార్యాలను గూర్చిన సంభాషణ మనతో ఉండాలి. ఆమేన్. ఈ సమయంలో ప్రభుని వెతికే వారిమిగా ఉండాలి. ఎక్కువ సమయం ప్రభుతో గడుపుదామండి. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన అనేకులను కలవరం చెందకుండా ఆపుతుంది. ప్రార్థన చేద్దాం. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, సేవకులమైన మన ప్రార్థన, ప్రతి క్రైస్తవుడు ప్రార్థన ఈ క్రైస్తవ సమాజానికి ఇప్పుడు చాలా 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 అవసరమై ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలవరపడద్దు. ఆమేన్. ఈ సమయంలో ఒక్కటి ప్రభు మాటలు పట్టుకుందామండి. ప్రార్థిద్దాం, ఇంకెక్కువ ప్రార్థిద్దాం, ఇంకెక్కువ రోషం కలిగి బ్రతుకుదాం, ఇంకెక్కువ దేవుని పని చేద్దాం, భారము కలిగి ముందుకు సాగుదాం. తీర్పు ప్రభు తీరుస్తారు. ఆమేన్. ఈ భూలోకం అంతటి పైన ఆయన తీర్పు ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఒకానొక సమయం ఉంది, ఆ సమయంలో మనకు న్యాయము జరగబోతుంది. ఆమేన్. ఎంతమంది హింసిస్తున్నారో, బాధ పెడుతున్నారో, వేదన గురి చేస్తున్నారో, ఇదిగో వారిని బట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటే, మనం ధన్యులం. పరలోకమందు మన ఫలము అధికమవ్వబోతుంది. ఆమేన్. ఆమేన్. ఎన్నో హింసలు ఆల్రెడీ జరిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతాయని కూడా ప్రభు మాట్లాడిన తర్వాత మన ప్రార్థన ఇంకా అవసరమై ఉంది. ప్రార్థిద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రభు చక్కగా మాట్లాడి ఉన్నారు. ఆయన మాటల్ని పట్టుకొని ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఎక్కడ ఉండి ఈ వీడియో, ఈ లైవ్ చూస్తూ ఉన్నారో మోకరించి ప్రార్థనలో ఉండండి. దేవ మమ్మల్ని నడిపించండి. ఎవ్వరు కూడా కలవరం చెందడానికి, బాధపడడానికి లేదయ్యా. నీవు మా తోడు ఉన్నావని మేము నమ్ముతున్నాం. నీ సహాయం మాకు కావాలయ్యా. మీ కృప చేత నడిపించండి అయ్యా. ప్రతి క్రైస్తవునిలో ఉన్న కలవరాన్ని మీరు తొలగించండి అయ్యా. వారి హృదయంలో ఉన్న బాధను మీరు తొలగించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకే స్తోత్రం. ఈ సమయంలో ఒకటే, వాడిపోకముందే నన్ను వాడుకో, నన్ను నిలబెట్టు. ఈ పరిస్థితిలో నేను నిలబడాలి, అనేకులను నేను నడిపించాలి. అదొక్కటే గమ్యంగా చేసుకోండి. నేను నడిపించబడాలి, నేను నిలబడాలి, నేను అనేకులను నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. నీ పాత్ర, క్రైస్తవుడిగా నీ పాత్ర ఇప్పుడు చాలా అవసరమై ఉంది. ఈ సమయంలో నీ పాత్ర చాలా అవసరం ప్రియ సహోదరు, చాలా అవసరమైంది. నిలబడు, ప్రార్థించు.
ఎవ్వరి మాటలు పట్టించుకోకు. ఆల్రెడీ దేవుడు చెప్పి ఉన్నారు కదా, మాట్లాడి ఉన్నారు. క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో, ఎంత హింసలతో, ఎంత నిందలతో, ఎంత భయంకరమైన పోరాటాలు ఎదుర్కొంటామో ప్రభు మాట్లాడి ఉన్నారు. ఇదిగో వీటిని చూసి విభ్రాంతి నొందుతున్నావా, బాధపడుతున్నావా? లేదు, నువ్వు ధైర్యంగా నిలబడు. ఒక్కొక్క క్రైస్తవుడు ధైర్యంగా నిలబడాలి, ప్రార్థన చేయాలి, వస్తున్న ప్రతి దాన్ని ఎదుర్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన జీవితాన్ని కోల్పోకు, విశ్వాస జీవితాన్ని కోల్పోకు, నీ సహనాన్ని కోల్పోకు, నిలబడు అంతే. ప్రైజ్ ది లార్డ్. సేవకుని ప్రభు ఇంతకాలం ఎలా నడిపించాడో చూడు. ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేయి. ఒకటి, మనమందరం ధన్యులమండి.